అక్టోబర్ 7వ తేదీ సోమవారం మచిలీపట్నం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మన యొక్క దివ్యాంగుల సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. అట్లాగే నన్ను కలవాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా మచిలీపట్నం కలెక్టరేట్కి ఉదయం 10:30 కల్లా మీరు రండి. నేను 11 కల్లా వచ్చి 12:30 వరకు కలెక్టరేట్లో ఉండి 12:30 నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కృష్ణా జిల్లా మచిలీపట్నం దివ్యాంగులందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మీ యొక్క ప్రాంతాల నుంచి మీ సమస్యలకు సంబంధించిన లెటర్స్ నాకు పంపించండి. వాటిని ఎట్లా సాల్వ్ చేయాలో ఆ మార్గాలకి కావలసిన అన్వేషణ పరిశీలన నేను చేస్తాను. కాబట్టి మన దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడానికి మన దివ్యాంగుల కోసం పీడబ్ల్యూడి ఫెడరేషన్ అనేసి ప్రోగ్రాన్ని డిజైన్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాకి వస్తాను, కొద్ది టైం పడుతుంది. ప్రతి వారం కూడా నేను నా యొక్క ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటున్నాను. ఈరోజు నేను మీకు తెలియజేయబోతున్న సబ్జెక్ట్ ఏంటంటే మెడికల్ పెన్షన్స్ నిమిత్తం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నది, అట్లాగే ఈ మెడికల్ పెన్షన్స్ ఆల్రెడీ ప్రాసెస్ అనేది అందరికీ తెలియబడుతుంది. అయితే ఆల్రెడీ గవర్నమెంట్ ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రతి పిహెచ్సి హాస్పిటల్కి కూడా ఇవ్వడం జరిగింది. సచివాలయం సిబ్బందికి కూడా తెలియజేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో సచివాలయం సెక్రటరీస్ వారి పరిధిలో ఉన్న పూర్తి స్థాయి వైకల్యం గల దివ్యాంగులందరినీ కూడా గుర్తించి వారికి మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకోమని వారి జిల్లా పరిధిలో ఉన్న జీజీహెచ్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. అయితే అన్ని సచివాలయంలో ఇదే వైఖరి అవలంబిస్తే దీర్ఘకాలికగా బాధపడుతున్న దివ్యాంగుల్ని గుర్తించి సచివాలయం సిబ్బంది లేకపోతే సచివాలయం ఎంప్లాయీస్ లేకపోతే ప్రభుత్వం నియమించిన ఏఎన్ఎంలు చక్కగా వీరి నిమిత్తం పనిచేస్తే నిజంగా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా పూర్తి స్థాయి వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం గైడ్లైన్స్ అయితే ప్రతి సచివాలయం పరిధిలోనికి ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్కి పంపించడం జరిగింది. అట్లాగే జిల్లా పరిధిలో ఉన్న జీజీహెచ్ హాస్పిటల్కి కూడా ఈ గైడ్లైన్స్ పంపడం జరిగింది. అయితే కొన్ని జిల్లాలో వెంటనే దీనిపైన ప్రాసెస్ చేసుకొని వాళ్ళకి మెడికల్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. కొన్ని హాస్పిటల్కి అవగాహన లోపం వలన వాళ్ళు ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్లు ఇచ్చే విషయంలో చాలా అవకతవకలు చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. ఏదైతేనేమి మెడికల్ పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది.
పూర్తిస్థాయి వైకల్యం గల దివ్యాంగులను కనిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే నా తరపు నుంచి మన యొక్క పూర్తిస్థాయి వైకల్యం గల దివ్యాంగులందరికీ కూడా న్యాయం జరిగే దిశగా నా యొక్క కంటెంట్స్ ఉంటాయి. ఎందుకంటే నేను ప్రభుత్వం దృష్టికి దివ్యాంగుల్లో ఉన్న వాస్తవాలను తెలియజేయాలనే ఉద్దేశంతో నా యొక్క యూట్యూబ్ ఛానల్ను రన్ చేస్తున్నా. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నేను తిరుపతి విషయంలో ఒక ఫోటో చూశాను. మెంటలీ రిటైర్డ్ దివ్యాంగుడు ఆయన దగ్గరికి వీల్ చైర్ మీద వెళ్ళారు. ఆయనకి క్యాన్సర్ ఉందనేసి తెలియజేయడంతో ఆ యొక్క క్యాన్సర్ చికిత్స నిమిత్తం 5 లక్షల రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగింది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన మరొక దృష్టి పెడితే బాగుండని నేను నా యొక్క మనస్సు సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడగడానికి ప్రేరేపిస్తుంది. ఆయన పూర్తి స్థాయి వైకల్యం గల వ్యక్తి. అయితే ఆయనకి మెంటలీ రిటైర్డ్ సర్టిఫికేటు ఉంది. అయితే ఆయనకి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. కానీ ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారంగా ఎంఆర్ అంటే మెంటలీ రిటైర్డ్ పర్సన్స్కి 15,000 రూపాయలు ఇవ్వకూడదని ఉంది. నిజంగా మంచానికి పడిన వారు ఎవరంటే వీరిలోనే ఎక్కువగా కనబడుతుంది. చాలా వరకు మెంటలీ రిటైర్డ్ పర్సన్లో ఎక్కువగా దివ్యాంగులు మంచం మీదే ఉంటారు. వారికి అనేకమైన సేవలు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే చేస్తారు. ఇందులోని ఇంకో కోవకు చెందిన వారు ఎవరంటే సెరెబ్రల్ పాలసీకి చెందినవారు. అంటే ఆల్ బాడీ అవయవాలు కూడా పని చేయకుండా మంచానికి పడి ఉంటారు. వీళ్ళు కూడా పూర్తిగా తల్లిదండ్రుల మీద లేకపోతే కుటుంబ సభ్యుల మీద ఇతరుల మీద ఆధారపడుతూ బతుకుతూ ఉన్నారు. కాబట్టి ఈ 2 కేటగిరీలకు సంబంధించిన వారు పూర్తి స్థాయి వైకల్యానికి బారిన పడేవారు మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు. అయితే వాళ్ళ సర్టిఫికేటు ఇష్యూ చేసే విధానంలో ఈ యొక్క ఎంఆర్ సర్టిఫికేట్ కానీ ఆ లోకోమోటో సిపి సర్టిఫికేట్ కానీ ఇస్తే దాన్ని ఎలిజిబుల్ కాదనేసి కొన్ని హాస్పిటల్ వారు ఎన్టీఆర్ భరోసా మెడికల్ పెన్షన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వెనకంజు వేస్తున్నారు. అయితే దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి ఎవరైతే పూర్తి స్థాయి వైకల్యం గల వారు ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేది ప్రధాన లక్ష్యం. మనం గతంలో ప్రభుత్వం ఏర్పాటు అయిన కానించి ప్రజా దర్బార్ నారా లోకేష్ ప్రోగ్రాంలో చాలామంది ఇలాంటి కోవకు చెందిన వారే వెళ్తూ ఉన్నారు, వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. అయితే నారా లోకేష్ గారికి నాకు ఒక డౌట్ సార్, నా డౌట్ని నేను అడుగుతున్నా ఈ వీడియో ద్వారా. మీ దగ్గరికి వచ్చిన పూర్తి స్థాయి వైకల్యం గల దివ్యాంగుల అందరి దరఖాస్తులు తీసుకుంటున్నారు కదా, దానిపైన మీరు ఎట్లాగా ప్రాసెస్ వారి యొక్క సమస్యకి పరిష్కారాన్ని తీసుకొని వస్తున్నారు అన్నది ఎవరికీ తెలియదు. అయితే వెళ్ళిన వారైనా వారి యొక్క సమస్య పరిష్కరింపబడింది, వారు కోరుకున్నది దక్కింది, లేకపోతే మా వైకల్యానికి సంబంధించిన విధానంలో మాకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే మెడికల్ పెన్షన్ 15,000 రూపాయలు
మాకు ఇవ్వడానికి నారా లోకేష్ గారు ముందుకొచ్చారు. మా యొక్క సమస్యలకు పరిష్కారం ఆయన ద్వారా జరిగింది అన్నది ఎవరైనా చెప్పేవారు కూడా నాకు కనబడలేదు. అయితే వాస్తవాలకి ఇప్పుడు జూలై 1వ తేదీ నుంచి ఈరోజు వరకు లోకేష్ అన్న గారి ప్రజా దర్బార్ ప్రోగ్రాంకి కొన్ని వందల మంది పూర్తి స్థాయి వైకల్యం గల దివ్యాంగులు వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళిన పూర్తి స్థాయి దివ్యాంగుల సమస్యలు పెన్షన్ నిమిత్తమే ఎక్కువగా వెళ్ళుంటాయి. ఎందుకంటే అలాంటి వారందరికీ కూడా ప్రభుత్వం 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తుందనే ఆలోచన, వారి యొక్క ఆర్థిక సమస్యల్లో నుండి బయటపడవచ్చుననే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఈ మెడికల్ పెన్షన్ అడగడానికే ఎక్కువ మంది లోకేష్ అన్న గారి దగ్గరికి వెళ్ళేవారుగా ఉండొచ్చు నా యొక్క అభిప్రాయం ప్రకారంగా. అయితే వీరందరూ దరఖాస్తులను పరిశీలించి వారందరికీ అనుగుణంగా మెడికల్ పెన్షన్ జీవోని ఏర్పాటు చేయడానికి ఏవైనా చర్యలు చేపట్టడానికి ముందుకెళ్ళారా? ఇది మనకి రాష్ట్రంలో ఉన్న పూర్తి స్థాయి వైకల్యం గల దివ్యాంగులకు, అలాగే వారి కుటుంబ సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలియజేయబడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దివ్యాంగుల సమాజం నుంచి నేను ఈ యొక్క మాటలని సంధిస్తున్నాను. కాబట్టి నేను సంధించిన మాటలు ప్రభుత్వం ద్వారా ఈ పూర్తి స్థాయి వైకల్యానికి గురైన దివ్యాంగులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. మీకు న్యాయం జరిగే అంతవరకు కూడా నా యొక్క వీడియోస్ ఇదే రీతిగా ఉంటాయి. డిసెంబర్ 3 కల్లా ప్రపంచ వికలాంగుల దినోత్సవం కల్లా మనం అడిగే కనీసం ఒక 4 డిమాండ్లని పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళాలనేసి కోరుతున్నాను. ఒకటి, మెడికల్ పెన్షన్ సమస్యలను పరిష్కరించాలి. 2, సదరన్ సమస్యలను పరిష్కరించాలి. 3, వికలాంగులు సకలాంగులు పెళ్లి చేసుకున్న, వికలాంగులు పెళ్లి చేసుకున్న వారికి వెంటనే మ్యారేజ్ బహుమానం, ప్రోత్సాహం, బహుమతి 1,50,000 రూపాయలు ఇప్పుడు అమల్లో ఉన్న స్కీమ్ని వారికి అందించే దిశగా చర్యలు చేపట్టమని, అట్లాగే గతంలో 6 స్టెప్ వ్యాలిడేషన్ పేరుతో అనేక మంది దివ్యాంగుల యొక్క పెన్షన్లు నిలిపివేయడం జరిగింది. వాటినన్నిటినీ కూడా తిరిగి పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టమని, అట్లాగే వికలాంగులకు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా కల్పించమని, అట్లాగే బ్యాక్లాగ్ పోస్టులు, అట్లాగే స్వయం ఉపాధికి సంబంధించిన విధానంలో దివ్యాంగులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించే దిశగా ప్రభుత్వాన్ని కృషి చేయమని మనం అడుగుతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఆలోచించి డిసెంబర్ 3 కల్లా మా సమస్యల పరిష్కారానికై ముందడుగులు వేయాలనేసి ప్రభుత్వాన్ని పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను.